వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోడీని ప్రశంసించారు. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కల్లు సీసాలో కట్లపాము కలకలం, కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే, తాడేపల్లిగూడెంలో బారిలోకి దింపిన గుడివాడ ప్రభాకర్ రావు, నెమల్ పుంజు, రాంతయ్య రాసంగి పుంజు 1,25,00,000 రూపాయలతో 2 పుంజులను పందెంలోకి బారిలోకి దింపిన నిర్వాహకులు. కోటి పందానికి వీక్షించడానికి భారీగా తల్లి వచ్చిన పందెం రాయలు. విజేతగా నిలిచిన, కోటి గెలుచుకున్న గుడివాడ ప్రభాకర్, నెమలి పుంజు. సంవత్సరానికి 5 లక్షల మందికి పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు గోదార్కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదార్కనిలో శుక్రవారం రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా రవాణా అధికారి ఏసీపీ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల యజమానులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మెసేజ్ కానీ ఏ తెలియని వాటికి కూడా ఓటీపీ అడిగినప్పటికీ కూడా, లేకుంటే బ్యాంక్ నుంచి వచ్చినా, లేకుంటే వేరే ఏ రకమైన వాట్సాప్ కానీ, లేదంటే టెలిగ్రామ్లో కానీ, ఈ రకరకాలైన యాప్ల నుంచి వచ్చిన ఏ లింకులు కానీ వెళ్తున్నారనే దాన్ని కూడా ఒక్కసారి గమనించి చూడండి. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు. మీకు మోటార్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎంత బాధ్యతగా మనం ప్రవర్తిస్తున్నాం అనే దాని మీదనే మనం యాక్సిడెంట్లను తప్పించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు 10th క్లాస్ పిల్లలకి మీరు మోటార్ సైకిల్ ఇస్తారు, లేకుండా మీకున్న మోటార్ సైకిల్ 10th క్లాస్ మనం ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి సామాజిక బాధ్యత ఎంతో కొంత ఉండాలి. అది ఈ పక్కల మీద ఏంటంటే కాదు, మన ఇంట్లో మన పిల్లగాడు, మన మనవడో కొడుకు చిన్న పిల్లగాడో వాడు మోటార్ సైకిల్ ఇస్తున్నాం, లేకుండా మన మోటార్ సైకిల్ తీసుకొని పోయేటప్పుడు ఎంత బాధ్యతగా పోతున్నాం, కారు మీద పోయేటప్పుడు ఎంత బాధ్యతగా పోతున్నాం. మనం మీ వెహికల్ ఒక డ్రైవర్కి ఇస్తే ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇన్స్టాల్మెంట్ పెట్టి తీసుకున్న వెహికల్ ఒక డ్రైవర్ కప్ప చెప్తున్నాం, ఒక క్లీనర్ కప్ప చెప్తున్నాం. మనం చాలా చూస్తుంటాం. మీడియా మిత్రులు అందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఒక్కసారి చేయలేక ఇది రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి పెట్టుకున్నాయి. ఈ భద్రతా వారోత్సవాల గురించి అసలు రోడ్డు ఎక్కితే హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని తెలియని మిత్రులు ఎవరైనా ఉంటే ఒకరు చేయలేకపోయారు. అయిపోయి మీకు కొత్తగా చెప్పేది ఏముంది, మీకు చెప్పేది ఏం లేదు. కానీ మీకు కొత్తగా చెప్పేది ఏంటి అంటే, ఒక్కసారి మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఒకసారి మీ ఫోన్లో ఓపెన్ చేసి, గూగుల్ ఓపెన్ చేసి, ఒక సంవత్సరానికి రోడ్ యాక్సిడెంట్ లోపల ఎంతమంది చనిపోతున్నారు అని ఒక్కసారి కొట్టి చూడండి. నిజంగానే కొట్టి చూడండి. దాదాపు నాకు తెలిసిన వాళ్ళు సార్ కరెక్ట్ చెప్తారేమో, 1,75,000, దాదాపు 1,75,000 మంది రోడ్ యాక్సిడెంట్లలో చనిపోతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ ఇస్ కరెక్ట్ స్టాటిస్టిక్స్. ఒక సంవత్సరానికి 1,75,000 మంది పైగా చచ్చిపోతారు. ఇంకా ఏది దెబ్బలాంటి తర్వాత చచ్చిపోయిన సంగతి వేరే. అదేవిధంగా మీరు అదే గూగుల్లో కొట్టి చూడండి. ఇది ఒక ప్రపంచ యుద్ధంలో, ఏ ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోలేదు. ఏది అణుబాంబులు వేసుకున్న ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది ఎక్కడ చనిపోలేదు. సో దీన్ని బట్టి చూస్తే మనం ఏ స్థాయిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో మనం దాని మీద కంట్రోల్ కావాలి. కాబట్టి ఆ రోజు జరిగింది. ఇటువంటి చిన్న చిన్న తప్పుల వల్లనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాటి కోసమే మనం అంతా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ లారీలలో మీకు అన్ని తెలిసిందే. గూడ్స్
మనకు తీసుకువెళ్ళడానికి ప్యాసింజర్లు ఎక్కించుకునేవాడికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే ఏదో పెళ్లి ఉందని ఇంకెక్కడ ఉండదు, ఏదో పార్టీ ఉందని అడుగుతారు. దానికి మీరు 5-6 నెలల కోసం కొట్టుకుని మనం అందులో పార్టీలు తీసుకెళ్ళి చిన్న ప్రమాదం జరిగితే ఎన్ని ప్రాణాలు అవుతాయి ఒకటి. ఇంటి పెద్ద అనేటువంటి ఏంటంటే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందని ఆలోచించుకోండి. మీరు ఆ కుటుంబం ఎంత భారంగా ఉంటుంది, వాళ్ళ బతుకు ఎట్లా, ఆ పరిస్థితి ఎట్లా, లేకపోతే ఆయన ఎట్లా కట్టెక్కాలని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ప్యాసింజర్లు ఎక్కించుకొని పోకండి. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పరిధిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు యువనేత కేతిరెడ్డి సాయిప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రామాదేవి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మార్కెట్ యార్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ ఒబుల్ రెడ్డి, పేర మాధునారాయణ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, యుడుగురు రాజు, బోయిన్పల్లి శ్రీ హరిద్నాథ్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకోవాలండి. తీసుకోవాలన్నా కేక్ సూపర్ ఉందా, బాగా బాగుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు టార్గెట్ గా వివరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది 2.4 ట్రిలియన్ ఎకానమీ US$, $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే GSDP 75 లక్షలు అవుతుంది, ట్రిలియన్ లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు GSDP అవుతుంది. అదే మరిగా ట్రిలియన్ లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. ఇది డాలర్స్ లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు GSDP వస్తుంది. 1.69 ట్రిలియన్ US$ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 25,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. 13.5 కంటే నుంచి దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేము ఉంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు GSDP, అంటే 2.74 ట్రిలియన్ US$. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 గానీ కంటిన్యూగా చేయగలిగి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈ రోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది. ఇది గ్రోగా కలిగితే. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా
ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఓపీ వార్డు, ఐపీ వార్డు, ఏఎన్సీ క్లినిక్ ను సందర్శించి ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, రోగుల వివరాల గురించి వైద్యులు, నర్సులు, సిబ్బంది హాజరును అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఎప్పుడు చేరారు, ఏమైంది, ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, కేంద్రంలో అందించే భోజనం ఎలా ఉంది, మందులు సమయానికి అనుగుణంగా ఇస్తున్నారా, టెస్ట్లకు వచ్చి ఎంతసేపు అవుతుంది అని అడగగా ఆరోగ్యం చాలా విలువైందని, ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని రోగులకు సూచించారు. స్టాక్ పెట్టుకోవడానికి ఒక రూమ్ లో ఉంటే బెటర్ ఉంటుంది. అన్ని ఉంటే స్టాక్ అది లేకుండా మనం 90 దాకా వచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు పిలుపు మేరకు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఇంజనీరింగ్ ఆఫీస్, మంచిర్యాల ఇంజనీరింగ్ ఆఫీసుల ముందు మరియు అన్ని గ్యాంగ్లలో నిరసన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ సాంబశివుడు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్నారని, వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్స్, ఈరోజు మనం ఎలక్షన్ ముంగటైతే ఏదైతే మనం వాగ్దానం చేసినామో సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మన శంకర్రావు సార్ గారు చెప్పారు. స్పెషల్లీ ఇంజనీరింగ్ కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది, వర్క్ లోడ్ జరుగుతుంది. మనకి ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఉన్న ఏదైతే మాన్యువల్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. దాన్ని చేంజ్ చేయాలని, మనకు 42 అండ్ 46 గ్రేడ్ పేలు కూడా మనకి ఇంప్లిమెంట్ చేయాలని. ఇంతకుముందు మనకు 42 లేకుండే, అసలు గ్రేడ్ పే సిస్టమే లేకుండా మనకు 2014లో గ్రేడ్ పే సిస్టమ్ అనేది యూనియన్ చేయడం వల్ల రావడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు 42 గ్రేడ్ పే కూడా ఏఆర్ఎఫ్ రైల్వే బోర్డ్ పిఎన్ఎంలో నడుస్తుంది. అది కూడా అక్కడికి ఆఫ్టర్నూన్ నుంచి ఈ నైట్ వరకు ఆ 2 షిఫ్టులు చేస్తే ఏమవుతుందంటే వర్క్ కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది. మనం చేసే ఈ టైంలో ఎక్కువ వర్క్ ప్రోగ్రెస్ కూడా వస్తుంది. మనకు కూడా తొందరగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో తొందరగా వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వర్క్ కూడా ప్రోగ్రెస్ పెరుగుతుంది. మనకు కూడా ఎక్కువసేపు మనం ఇంట్లో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి అని మరియు మనకు ఏదైతే మాన్యువల్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నదో ఆ మాన్యువల్ ఎలా ఉన్నది అంటే ఖచ్చితంగా నువ్వు ఇంత పని చేయాలి, ఇది లేకపోతే ఆబ్సెంట్, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఉన్నది. అప్పుడు మనకు ఉన్నది బొచ్చలు, ఏది స్టీల్ బొచ్చలు ఉన్న కాలం. ఇప్పుడు ఆల్రెడీ స్పీడ్ అప్పుడు ఉన్నది 40-60 స్పీడ్ తోటి ఉండే ట్రైన్స్, ఇప్పుడు 130, ఇక రాబోయే కాలంలో 150, 180 కూడా అయ్యే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకనేది మన మాన్యువల్ను చేంజ్ చేయాలి. మన మాన్యువల్ చేంజ్ చేసినప్పుడే మనకనేది వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది, మనకు కూడా రెస్ట్ అనేది ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. దీని గురించి అని సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మన జనరల్ సెక్రటరీ శంకర్రావు సార్ గారు దీనికి ఈరోజు ఏదైతే పీవీఎస్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్లలో ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 24 రోజు ఆల్ ఓవర్ డివిజన్ వైజ్గా మన కాజీపేటలో మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఫిబ్రవరి 5th రోజు మనకు జిఎం ఆఫీస్ ముందట ఉన్న ప్లేస్లో మనం ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల మన రైల్వే బోర్డుకు మరియు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పోయి ఇంతమంది ఖచ్చితంగా ఇంజనీరింగ్ కార్మికులు ఇంతమంది సఫర్ అవుతున్నారని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. మనం కూడా ఇంతకుముందు చెప్పినాం, అది ఇప్పుడు మనం ప్రొటెస్ట్ చేసి చెప్తున్నాం. ఇంతవరకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కార్మికుల గురించి మనం ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ ఇట్లా చేయలేదు, ఇలాంటి మీటింగ్లు అనేవి పెట్టలేదు. నేను గత 2011 నుంచి చూస్తున్నాను, ఇప్పటివరకు ఇలాంటివి లేదు. ఈసారి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కార్మికులకు బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంతో ఇంకోటి ఎల్డీసీ టు ఓపెన్ హాల్ అంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఎల్డీసీ మనం పోయే అవకాశం ఇవ్వాలి అని చెప్పాలి. లేడీస్కు మన ట్రాక్మెన్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి ఛాన్స్. మళ్ళీ ఇంకొకటి ఎవరు రిక్రూట్మెంట్ అయినా ఇంజనీరింగ్లోనే రిక్రూట్మెంట్ కావాలి, ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ త్రూ అవుట్ సైడ్ ఉంటాయి.
అలా అయినప్పుడు ఏమవుతుందంటే చదువుకున్న యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశం పెట్టి తొందరగా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఉన్న వాళ్ళంటే కొంచెం చదువు లేని వాళ్ళు కాబట్టి మనం దీని గురించి వాళ్ళకి అందరూ మినిమం డిగ్రీ బీటెక్ ఈ స్టేజ్లో చదువుకొని వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అవకాశాలు పెట్టాలని సోషల్ తరపు నుంచి శంకరరావు సార్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా మన బెల్లంపల్లి బ్రాంచ్ నుంచి ఈరోజు మన బెల్లంపల్లి టీవీ ఆఫీస్ నెంబర్గా మనం ప్రదర్శన చేయడం జరుగుతుంది. దీనికి రాబోయే కాలంలో ఎలాంటి దీనికైనా సిద్ధంగా ఉండి అంటూ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు సైలెంట్ ఇచ్చి ఏమి రాదు. ఎవరో ఒకరు పోటీ పడి ఖచ్చితంగా ఈ సపోర్ట్ అంతా మంచిది అంతే మాత్రం మనం అనుకున్నట్టు చేస్తారు. దీని గురించి సంస్థ రైల్వే మసూద్ జిందాబాద్ జిందాబాద్ సంస్థ రైల్వే మసూద్ జిందాబాద్ 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 ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. నాగర్ కర్నూల్ బిజ్నేపల్లి మండలం లట్టుపల్లిలో వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్లపాము పిల్ల వెంటనే సీసాను పడివేయడంతో తప్పిన ప్రాణాపాయం. ఈ ఘటనతో ఆగ్రహం చెంది కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు మనది వేరే ఆటదండి. పొడలు ఏది दौड़ को సంక్రాంతి పండుగకు దాదాపు 30 వంతు నగర ప్రజలు పల్లెలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకొని తిరిగి నగరబాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాలలోని మదర్ డైరీ సమీపంలో జాతీయ రహదారి రైల్వే అండర్ పాస్ కింద లారీ చిక్కుకుంది. దీంతో రోడ్లపై వందలాదిగా కార్లు, లారీలు నిలిచిపోయాయి. మంత్రి సీతక్క గురుకులాల ప్రిన్సిపల్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. గురుకులాల్లో 10 ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు, వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తొలి ప్రధాని నెహ్రూ చెప్పేవారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఉంది. కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తామున్నప్పుడే గురుకులాలు గొప్పగా ఉన్నట్లు భ్రమలు కల్పిస్తున్నారు. హాస్టల్ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ములుగులో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నేను నిత్యం విద్యార్థిని. ఎల్బీ, ఎల్ఎల్ఎం, పిహెచ్డి పూర్తి చేశాను. మరో పీజీ కోర్సు చేసేందుకు సిద్ధమవుతున్నాను. హాస్టల్ జీవితం ఆనందదాయకం. హాస్టల్లో అందించే ఫుడ్ సొంత కుటుంబాన్ని గుర్తు చేయాలి. మీరు విధి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సీతక్క అన్నారు.
దీక్షిత్ కేడం డీసీపీ జోన్ 9 ముంబై పోలీసులు ఇలా అన్నారు. నిన్న రాత్రి నిందితులు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి ఫైర్ ఎస్కేప్ మెట్ల దారిని ఉపయోగించారు. ఇది దోపిడీ ప్రయత్నంగా కనిపిస్తుంది. మేము అరెస్ట్ చేయడానికి నిందితుల కోసం 10 బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. ये इसमें एक एक्यूज एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है। एक्यूज फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। एक एक्यूज आइडेंटिफाई हो चुका है, स्टेयरकेस का यूज किया था, ये पता चला है। एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है, 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शन में काम कर रही है। एक एक्यूज है, वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंट के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है। జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోదీని ప్రశంసించారు. ఇండియా కూటమి నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా భారత ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదులు మరియు ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో మంట పుట్టించే క్షణం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ని చూసిన భారత్ భయపడేది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో భారత్ను చూసి ప్రపంచ దేశాలే భయపడుతున్నాయి అని అన్నారు. और आज इस बात का नतीजा है कि वजीर आला की हैसियत से मैं आज इस प्रोग्राम में शिरकत करके आपसे बात कर रहा हूं। आपने इलेक्शन वो कराए जिसमें लोगों ने बढ़ चढ़ के हिस्सा लिया और सबसे बड़ी बात ये कि कहीं पे भी धांधली की कोई शिकायत नहीं, कहीं पे भी हुकूमत के गलत इस्तेमाल की कोई शिकायत नहीं, एक भी पोलिंग बूथ पे कहीं पे रीपोल की जरूरत नहीं पड़ी। इसका श्रेय आपको, आपके साथियों को और इलेक्शन कमीशन ऑफ इंडिया को जाता है। उस दौरान आपने तीसरी भी बात की जिसको लेके लोग अक्सर बेशतर मुझसे सवाल करते हैं, मेरे साथी काबिना के, मीडिया के, यहाँ के रहने वाले। वो सवाल ये कि जनाब जम्मू कश्मीर को रियासत का दर्जा कब मिलेगा? और मैं लोगों को यही कहता हूं कि वजीर आजम साहब ने 4 महीने में अपने इलेक्शन का वादा जो है वो पूरा किया है। मेरा दिल ये कहता है कि बहुत जल्दी वजीर आजम साहब अपना तीसरा वादा जो योग दिवस पे आपने जम्मू कश्मीर के लोगों के साथ किया वो आप पूरा करेंगे और जम्मू कश्मीर जो है वो दोबारा इस मुल्क में रियासत की हैसियत से अपनी जगह ले। लेकिन आज इस खुशी के मौके पे वजीर आजम साहब, मैं दिल की गहराइयों से आपका शुक्रिया करना चाहता हूं कि आप इस ठंड में हमारे दरमियान आए, आपने इस टनल का इफ्तिदा किया। आज वजीर आजम साहब आपने देखा होगा मौसम ने भी आपका साथ दिया, आसमान में एक बादल का तिनका नहीं, ठंड जरूर है लेकिन धूप की कमी नहीं। बेशक बाहर ठंड क्यों ना हो लेकिन हमारे दिलों में गर्मी की कोई कमी नहीं। हम उम्मीद करते हैं कि इसी तरह, क्योंकि जम्मू कश्मीर के साथ आपका बहुत पुराना वास्ता रहा है, आप अक्सर बेशतर हमें याद दिलाते हैं कि कितनी बार आप जम्मू कश्मीर आए हैं और कितनी बार आप यहां रहे हैं। हम तो उम्मीद करेंगे कि बार बार आप आएं, बार बार आप हमारे दरमियान रहें और इसी तरह हमारी खुशी में शामिल हों। बहुत बहुत शुक्रिया। जय हिंद, जय जम्मू कश्मीर। 1500 రూపాయల కోట్ల విలువైన 85 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీ కట్టుబెట్టాడు. కావాలంటే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టుకోవాలి, కానీ రేవంత్ రెడ్డి భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇచ్చారు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి, ఈ భూమి ఎవరిది కాదు. భూమి అంటే కోకపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర.
గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని అమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.